హే గైస్, నేనిప్పుడు కంబోడియాలోని ప్రాచీన బ్యాకాంగ్ ఆలయం వద్ద ఉన్నాను. మీరు చూస్తున్నట్లుగా ఇది ఒక మెట్ల పిరమిడ్. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన వివరాలతో కూడిన ఒక పురాతన నిర్మాణం ఉందని వారు చెప్తున్నారు. దాదాపు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణంలో మనం ఏమేమి కనిపెట్టగలమో వెళ్ళి చూద్దాం రండి. కాబట్టి దీనికి ఇరువైపులా రెండు సింహం వంటి ప్రాణులు కాపలాగా ఉండటం మీరు వెంటగానే గమనించవచ్చు. ఇవి సరిగ్గా సింహాల్లా లేవు, నిజానికి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఈ పౌరాణిక జంతువులను యాలీలు అని పిలుస్తారు. ఈ యాలీల కింద రెండు రూపాలు ఉండటం మీరు చూడవచ్చు కదా. ఇక్కడ ఒకరు ఒక భారీ ఆయుధాన్ని పట్టుకోవడం, అలాగే ఇక్కడ మరొకరు ఒక భారీ ఆయుధాన్ని పట్టుకోవడం మీరు చూడవచ్చు. కాబట్టి ఈ గర్భగుడికి ఇరువైపులా రెండు యాలీలు కాపలాగా ఉన్నాయి. వాటి కింద భారీ ఆయుధాలను పట్టుకున్న ఇద్దరు ద్వారపాలకులు ఉండటం మీరు చూడవచ్చు. కానీ ఇక్కడ ఇంకా మరిన్ని శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నాట్యం చేస్తున్న ఒక అందమైన చిన్న రూపాన్ని చూడవచ్చు. ఇదిగో ఇక్కడ ఒక నాట్యం చేస్తున్న రూపం ఉంది. సరే, ఇప్పుడు పైకి వెళ్లి ఆలయం లోపల ఏముందో చూద్దాం. ఓ, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఎందుకంటే మనం ఆలయం లోపలికి వెళ్ళవచ్చని ఆశిస్తాము, కానీ మనకు అక్కడ కనిపించేది మాత్రం ఒక ఘనమైన రాతి తలుపు. ఇది తలుపులాగే కనిపిస్తుంది. దీనికి డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి మరియు మధ్యలో విభజనను కూడా మీరు చూడవచ్చు. కానీ ఇది పూర్తిగా ఘనమైన రాతి దిమ్మలతో చేయబడింది కదా. 600 సంవత్సరాల క్రితం వరకు అన్ని దేవాలయాలలోని ప్రధాన గర్భాలయాలకు 3 వైపులా ఇలాంటి గుడ్డి తలుపులు ఉండేవి. కానీ కొత్త దేవాలయాల్లో ఈ సంప్రదాయం పూర్తిగా మరుగున పడిపోయింది. వారు కేవలం 3 వైపులా గోడలను నిర్మించి ఒకవైపు మాత్రమే ప్రవేశ ద్వారాన్ని వదిలేస్తున్నారు. కానీ ప్రాచీన కాలంలో, ముఖ్యంగా కంబోడియాలో, మీరు ఎప్పుడు 3 వైపులా 3 గుడ్డి తలుపులను చూస్తారు. కానీ 4వ వైపు ఒక అసలైన తలుపు ఉంటుంది. కాబట్టి ఇదిగోండి ఇక్కడ. అవును, ఇక్కడ 4వ తలుపు ఉంది. చూసారా, ఇది తెరిచి ఉంది. ఇది పూర్తిగా పోయింది, అంటే శిథిలమైంది గైస్. పైకప్పు పూర్తిగా పోయింది, కానీ మీరు 3 వైపులా ఉన్న ఆ గుడ్డి తలుపులను చూడవచ్చు. ఇప్పుడు మీరు అటువైపు చూస్తే బ్యాకాంగ్ పిరమిడ్ యొక్క ప్రధాన నిర్మాణాన్ని చూడవచ్చు. బ్యాకాంగ్ పిరమిడ్ అనేది చాలా రహస్యమైన ఒక కట్టడం. దీని మూలాలు మిస్టరీతో నిండి ఉన్నాయి. కొందరు ఇది ఒక బౌద్ధ దేవాలయమని, మరికొందరు ఇది హిందూ దేవాలయమని అంటారు. కానీ ప్రస్తుతం మనం కేవలం ఈ నిర్మాణం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము. మరి మీరేమనుకుంటున్నారు? ఇది బౌద్ధ దేవాలయమా లేదా హిందూ దేవాలయమా? అక్కడ ఉన్న ఆ ద్వారబంధం యొక్క పైభాగాన్ని చూస్తూ దీనిని ఇంకా లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మొదటి చూపులో ఇది కొన్ని ఆకృతులు మరియు పూల డిజైన్ల కలయికలా అనిపిస్తుంది. కానీ మధ్యలో కూర్చున్న ఆ దైవాన్ని మీరు గుర్తించగలరా? ఆయన దేని మీద కూర్చున్నారు? ఆయన శివుడా లేదా బుద్ధుడా? కాదు, ఆయన హిందూ దేవుడైన విష్ణుమూర్తి. అది మనకు ఎలా తెలుసు? ఆయన శివుడు లేదా బుద్ధుడు కాదు, విష్ణుమూర్తి అని మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే విష్ణువు ఒక పక్షి మీద కూర్చొని ఉన్నారు. ఈ పక్షి వంటి రూపాన్ని గరుడ అని పిలుస్తారు. ఇది సగం పక్షి, సగం మానవ రూపం. మీరు కింద గరుత్మంతుని ముక్కు మరియు రెక్కలను స్పష్టంగా చూడవచ్చు. మరియు విష్ణుమూర్తి గరుత్మంతుని పైన కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే విష్ణుమూర్తి ఒక చేతిలో శంఖాన్ని, మరొక చేతిలో చక్రాన్ని పట్టుకుని ఉండటం మీరు చూడవచ్చు. దీన్ని బట్టి ఆయన నిజంగానే విష్ణుమూర్తి అని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ మీకు దీని గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు పైన ఉన్న ఆ శిల్పాన్ని చూడవచ్చు. విష్ణుమూర్తి ఇలా విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో ఉండటం మీరు చూడవచ్చు కదా. అయితే ఇక్కడే కొంచెం గందరగోళం వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు బుద్ధుడు కూడా ఇదే భంగిమలో కనిపిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి అని మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆయన కాళ్ళ వైపు చూడండి, అక్కడ ఒక స్త్రీ ఆయన పాదాలను ఒత్తుతుంది. ఈమె విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి. ఆమె స్వామివారి పాద సేవ చేస్తుంది. మరి ఈ సాక్ష్యాలన్నీ మనకేం చెప్తున్నాయి? మనం చూస్తున్న ఈ గర్భగుడి ఒక హిందూ పుణ్యక్షేత్రం అని ఇది స్పష్టంగా సూచిస్తుంది. కానీ లోపల ఉన్న ప్రధాన దైవం ఎవరు? మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం.
ఫ్రెండ్స్, దీన్ని చూడండి. ఇక్కడ మీకు కొవ్వొత్తులు మరియు అగరబత్తులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ గర్భగుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. నేను నా షూస్ని విప్పుతున్నాను, కానీ లోపలికి వెళ్ళి అసలు ప్రధాన దైవం ఎవరో చూద్దాం. ఒకసారి చూడండి, అది చాలా పెద్దదిగా ఉంది. అదొక భారీ యోని. ఆ పరిమాణాన్ని చూసారా? ఇది ఖచ్చితంగా యోనిపీఠమే. ఒకానొక సమయంలో దీని మధ్యలో ఒక లింగం ఉండేది. ఇప్పుడు మీరు పక్కనే చూస్తే ఆ నీరు బయటకు వెళ్లే ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నీరు వెళ్లే ద్వారాన్ని చూసారా? అభిషేకం చేసిన నీరు ఈ వైపు నుండి బయటకు రావడానికి దీనిని నిర్మించారు. ఇప్పుడు నా ఎత్తును ఈ యోని పీఠం పరిమాణాన్ని బట్టి చూస్తే ఇది సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని మీకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎంత ఎత్తు ఉందో నేను ఒకసారి సరిచూస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి దీనిని కొలిచి మీకు చూపిస్తాను. ఇది ఖచ్చితంగా 5 అడుగుల పొడవు ఉంది. కాబట్టి ఇది 60 అంగుళాల లేదా 5 అడుగుల ఎత్తు ఉందని మీరు చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది యోనిపీఠం అంటే లింగానికి కింద ఉండే పునాది భాగం. ఇది సరిగ్గా 5 అడుగుల ఎత్తు ఉంది. ఇప్పుడు నేను దీని పొడవును కొలవబోతున్నాను. ఇది 7 అడుగుల 4 అంగుళాల పొడవు ఉంది. ఆ నీరు వెళ్లే ద్వారాన్ని కూడా కలిపితే ఇది దాదాపు 8 అడుగుల 6 అంగుళాల వరకు వస్తుంది. నేను చూడాలి అనుకుంటున్నది, ఒకానొక సమయంలో దీని లోపల ఒక భారీ లింగం నిలబడి ఉండేదని మనకు తెలుసు. ఇప్పుడు ఇది పూర్తిగా లేదు. దాని జాడలు కూడా మనకు ఎక్కడా కనిపించడం లేదు. కొన్నిసార్లు మనకు చెక్కు చెదరకుండా ఉన్న లింగం కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అది పూర్తిగా ధ్వంసమై ఉండవచ్చు. కానీ అప్పుడు కూడా మనకు దాని అవశేషాలు కనిపిస్తాయి. కానీ దీని విషయానికి వస్తే ఇది ధ్వంసమైందని నేను చెప్పను. దీనిని ఎక్కడికో తరలించి ఉంటారు. నేను ఈ లింగాన్ని AI ఉపయోగించి రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. కానీ అలా చేయాలంటే అది ఎంత లోతు ఉందో అని తెలుసుకోవడానికి నేను లోపల ఉన్న రంధ్రాన్ని కొలవాలి. ఎందుకంటే లింగం పరిమాణం ఆ రంధ్రం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ అది 2 అడుగుల లోతు ఉంటే లింగం 6 అడుగుల ఎత్తు ఉంటుంది. నేను అది చేయగలనో లేదోనని చూడండి. లోపల ఉన్న రంధ్రాన్ని కొలవడానికి నేను ఈ టేప్ ను ఉపయోగిస్తాను. ఈ యోనిపీఠం పైకి ఎక్కి కొలవడం సులభమే, కానీ ఆ ప్రాచీన కట్టడానికి మరియు అక్కడి శక్తికి నేను అగౌరవం కలిగించాలనుకోవడం లేదు. కాబట్టి నేను ఇలా కొలవడానికి ప్రయత్నిస్తాను. వావ్, ఇది 6 అడుగులు ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఈ రంధ్రం బయట ఉన్న పీఠం ఎత్తు కంటే కూడా ఎక్కువగా ఉంది. యోని పీఠం ఎత్తు కేవలం 5 అడుగులు మాత్రమే, కానీ ఈ రంధ్రం దానికంటే లోతుగా ఉంది. మరి దీని అర్థం ఏమిటి? ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను ఇది కేవలం 2 లేదా 3 అడుగుల లోతు మాత్రమే ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ రంధ్రం 6 అడుగుల లోతు ఉందంటే ఆ లింగం 18 అడుగుల ఎత్తు ఉంటుందని అర్థం. మనకు ఇది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే లింగంలో 3 భాగాలు ఉంటాయని నేను మీకు చెప్పాను. పైన ఉండేది శివ భాగం, మధ్యలో ఉండేది విష్ణు భాగం మరియు కింద ఉండేది బ్రహ్మ భాగం. సాధారణంగా బ్రహ్మ భాగం మాత్రమే బయటకి కనిపించదు, మిగిలిన భాగాలు కనిపిస్తాయి. అంటే బ్రహ్మ భాగం ఒకటే 6 అడుగుల లోతులో ఉంటుందని అర్థం. కాబట్టి మనకు మరో 6 అడుగుల పొడవైన విష్ణు భాగం మరియు ఇంకో 6 అడుగుల పొడవైన శివభాగం ఉండాలి. అంటే మొత్తం లింగం 18 అడుగుల ఎత్తులో ఉండేదన్నమాట. ఇది ఈ లింగాన్ని ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద లింగాలలో ఒకటిగా మారుస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం ఇక్కడ ఇంత పెద్ద యోనిపీఠాన్ని చూస్తున్నాము. కంబోడియాలోని బ్యాకాంగ్ దేవాలయ ఉపగర్భగుడిలో 18 అడుగుల ఎత్తు ఉండే ఒక పెద్ద లింగం ఉండేది. శివరాత్రి రోజున ప్రజలు ఒక లింగాన్ని పూజిస్తారని నేను మీకు చెప్పిన విషయం గుర్తుంది కదా? ఆ లింగం ఎత్తు కేవలం 14 అడుగులు మాత్రమే. ఇది 4 అడుగులు ఎక్కువ పొడవు ఉంది. అంటే ఇది కంబోడియాలోనే అతిపెద్ద లింగాలలో ఒకటి, లేదా బహుశా ఇదే అన్నిటికంటే పెద్ద లింగం కావచ్చు. ఇంత భారీ లింగాన్ని వారు ఎలా నిర్మించి ఉంటారో మరియు నేల అంతస్తులో ఉన్న గర్భగుడిలో ఎలా ప్రతిష్ఠించి ఉంటారో ఊహించుకోండి. ఇది చూస్తుంటే బ్యాకాంగ్ పిరమిడ్ పైన వారు ఇంకేమి ఉంచారో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. మరియు వారు ఉపయోగించిన సాంకేతికతను కూడా చూడండి. ఇది చూడండి, ఇది కేవలం నిలువుగా కిందకు వెళ్లే రంధ్రం మాత్రమే కాదు, అడ్డంగా ఉన్న ఆ చతురాకారపు రంధ్రాన్ని చూడండి. దాని ఉద్దేశం ఏమిటి? అది నీటిని బయటకు పంపడానికి వాడేదా? కానీ దానిపైన నీటి కాలువ ఉంది.
రంధ్రం లోపల ఉన్న ఈ దీర్ఘ చతురాకారపు స్లాట్ ఉద్దేశం ఏమిటి? ఇది చూడండి, ఇక్కడ ఒక దీర్ఘ చతురాకారపు స్లాట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నిజానికి ప్రతి వైపు 3 చిన్న దీర్ఘ చతురాకారపు స్లాట్లు ఉన్నాయి మరియు ఆ గుంత లోపల ఒక పెద్ద దీర్ఘ చతురాకారపు రంధ్రం ఉంది. ఆ పురుష భాగం అక్కడ చాలా బలంగా అమర్చబడి ఉంది మరియు ఈ స్లాట్లలో 6 వేర్వేరు భాగాలు సరిగ్గా సరిపోతాయి. దీనివల్ల ఆ లింగాన్ని తొలగించడం అసాధ్యం. కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఆ లింగం మాయమైపోయింది. అది ఎలా? ఎందుకంటే ఆ లింగాన్ని బయటకు తీయడం కోసం వారు ఈ పైభాగాన్ని పూర్తిగా పగలగొట్టారు. ఇదొక్కటే మార్గం. ఎందుకంటే ఈ భాగాన్ని పగలగొట్టకుండా మీరు దానిని బయటకు తీయలేరు. ఈ భాగం లింగంతో కలిపి అమర్చబడింది. వారు దానిని పూర్తిగా పెగిలించి ఎక్కడికో తరలించగలిగారు. ఖచ్చితంగా ఏదైనా ఒక దానిని నిర్మించడం కంటే దానిని నాశనం చేయడం చాలా సులభం. కానీ ఇంత పెద్ద లింగాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఆలోచన మీకు అర్థమవుతుంది కదా. దానిని కదలకుండా చేయడం కోసం వారు టంగ్ అండ్ గ్రూవ్ డిజైన్ ను ఉపయోగించారు. నేడు మనం సంక్లిష్టమైన ఒకదానితో ఒకటి ఇమిడిపోయే లెగో వంటి వస్తువులను తయారు చేయడానికి లోహాలను మరియు ప్లాస్టిక్లను ఉపయోగిస్తాము. కానీ ప్రాచీన నిర్మాణదారులు అవే సాంకేతికతలను సృష్టించడానికి రాళ్లతో ఎలా ప్రయోగాలు చేశారో మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రాచీన అధునాతన సాంకేతికతలోని అందం ఇదే. దీనికి సంబంధించిన ఆధారాలు మీరు ప్రతి చోట చూడవచ్చు. ఈ 2 రాతి దిమ్మలను చూడండి. ఇక్కడ మీకు హెచ్ ఆకారపు స్లాట్లు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రాచీన నిర్మాణదారులు లోహాలను కరిగించి ఈ స్లాట్లలో పోసేవారు. ఆ లోహం గట్టిపడి 2 వేర్వేరు భాగాలను కలిపి ఉంచే స్టాప్లర్ లాగా పనిచేసేది. ఈ బ్యాంకాక్ దేవాలయాలలో ప్రాచీన సాంకేతికతకు సంబంధించిన ఇన్ని ఆధారాలను మనం కనిపెట్టడం అద్భుతం కదా. రాళ్లను బంధించే సాంకేతికత, 18 అడుగుల లింగం యొక్క అవశేషాలు, టంగ్ అండ్ గ్రూవ్ ఇంజనీరింగ్ మరియు చివరకు గుప్త ద్వారాలు. బ్యాంకాక్ పిరమిడ్ పైన మనకు ఇంకేమి దొరుకుతాయో ఊహించుకోండి. కానీ అది మరో వీడియోలో చూద్దాం. నేను దానిని త్వరలోనే పోస్ట్ చేస్తాను. బాయ్.